నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా పేదల సంక్షేమానికి కట్టుబడి పాలన కొనసాగింపు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా ఎనలేని అభివృద్ధి. మీడియాతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి స్పష్టం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు పూర్తవుతున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 104 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే మరో 300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. రూరల్ పరిధిలో రోడ్లు, పలుచోట్ల రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వరదరాజు రెడ్డి స్పష్టం చేశారు. రానున్న 4 ఏళ్ల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు వరదరాజు రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శిలాఫలకాలను ఆవిష్కరించారు. ప్రాజెక్టులు కూడా మొత్తం 120 lakhs అమౌంట్ నియోజకవర్గానికి కాన్సెప్ట్ చేశారు. స్వర్ణాంధ్ర 2040 ప్రారంభోత్సవము మరి పనులు ఎంపీపీలు మరియు యాక్షన్ ప్లాన్ సంబంధించి అలాగే తహసీల్దార్ గారిని కూడా ఫస్ట్ కార్యక్రమం జరిగింది సార్. దాంతో అందరి సహాయము సహకారంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సంవత్సర కాలమైన సందర్భంగా మనం ఇప్పుడు సంవత్సరానికి ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినాము, ఇంకా చేయాల్సిన దానికి ఒక ప్లాన్ రూపొందించుకొని 4 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటికీ ఒక ప్లాన్ తయారు చేయమని చెప్పి నియోజకవర్గానికి ఒక అధికారిని ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీనివాసులు గారు మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ సమావేశమైనాం. ఇప్పటికే మనం అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీలలో ఏం చేశారో, ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ కనపడడం లేదని వాళ్ళు మాట్లాడుతుంటారు. అట్లా వాళ్ళు మాట్లాడేదాని మాటలకు సమాధానంగా మనం చేసిన ఈ సంవత్సర కాలం అభివృద్ధిని ఇప్పుడు మనం అక్కడ చూపించడం జరిగింది. రాబోయే మళ్ళీ 4 సంవత్సరాలు మన ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఏం చేయాలని మనమందరము మీ అందరి సహాయం సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలంతా నోట్ చేసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి మంజూరు చేయించుకొని మనం అభివృద్ధి చేసే దానికోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ అధికారులందరి యొక్క సలహాలు, సూచనలు, మేము ఎక్కడెక్కడ ఏమి అభివృద్ధి చేయాలనేది వీళ్ళందరితో ఇప్పుడు ఇది సమయం తక్కువగా ఉండబడిన కారణంగా కొంతవరకు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఈ 4 సంవత్సరాలు అనే దానికి మనం ఒక లిస్టు తయారు చేసిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసి ఈ 4 సంవత్సరాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాకు కావాలా, మీరు చేయాలా, మా ప్రభుత్వం ప్రధానానికి అడిగేదానికోసము కొన్ని ప్రతిపాదనలు మనం రూపొందించడం జరిగింది. దయచేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా తెలియజేసేది ముందరంటే నీతివంతమైన పరిపాలన ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. మనం అందరము పొద్దుటూరు యొక్క అభివృద్ధి మీద దృష్టి పెడదాం.
ప్రొద్దుటూరి అభివృద్ధిలో రోడ్లు వేయాలన్నా, రైళ్లు వేయాలన్నా, మనం ఎంతకంగా పార్కులు కట్టాలన్నా, ఇవన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనందరి ముందే ఉన్నాయి. అయితే కావాల్సినంత డబ్బు లేదు మన దగ్గర. మీకు అందరికీ తెలుసు కదా, ప్రభుత్వం లూటీ చేసిపోయింది 5 సంవత్సరాల్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకొని పోయింది. ఆ దోచుకొని పోయిన ప్రభుత్వంలో మనం వచ్చినాం. ఈ డబ్బు కావాల్సినంత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. కొత్తగా గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వానికి ఉండింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క గుంతను కూడా పూడ్చింది. 2,800 కోట్ల రూపాయల గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం కేటాయించింది. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపోజల్స్ పంపించడం జరుగుతూ ఉంది. కొన్ని ఇప్పటికే చేయడం జరిగింది. కమిషనర్ గారు ఇచ్చిన దాని ప్రకారం 16,61,00,000 రూపాయలకు సంవత్సరంలో ఖర్చు చేసినాం. దానికి వివరాలు కావాలంటే మనం కమిషనర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. సంబంధిత సూపర్వైజర్ ఇంజనీర్ అని కూడా తెలుసుకోవచ్చు. రాబోయే 4 సంవత్సరాల కాలంలో కాలువల ఆధునికీకరణ, మరమ్మతులు, మరి అదనపు తాగునీటి సౌకర్యాలు నిర్మాణం కొరకు 350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే దానికోసము మున్సిపాలిటీ నుంచి ఈరోజు అంచనాలు రూపొందించడం జరిగింది. ఇది ప్రతిపాదనలు పంపడం వరకే 350 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపిస్తున్నాం. నూతన కాయగూరల మార్కెట్ నిర్మాణ దశలో ఉండి కంప్లీట్ కాకుండా ఉంది. అది కంప్లీట్ చేసేదానికి నిధులు ఏమని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రామేశ్వరం ఆర్టీపీ బ్రిడ్జి బిల్లులు చెల్లించక నిలబడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం బిల్లులు ఆపేసిన బిల్లులు ఇవ్వని కారణంగా కాంట్రాక్టర్ పనులు ఆపేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పనులను మొదలుపెట్టినాము. తొందరలోనే అది బ్రిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఈ సంవత్సర కాలంలో పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలకు గాను 8,37,00,000 రూపాయలు పనులు పూర్తి చేసినాం ఈ సంవత్సర కాలంలో. అదే మాదిరిగా భవిష్యత్తులో 4 సంవత్సరాలలో ఇంకా మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనం ఆర్ఎండ్బి అధికారుల నుంచి ఒక సమాచారం తెప్పించుకుంటే రాబోయే 4 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, బ్రిడ్జీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్గా వచ్చే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రతిపాదనలు పంపించడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఆసుపత్రిలో మన పొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో 13 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినారు. పనులు త్వరలోనే నిర్మాణం మొదలైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే దానిని మంజూరు చేసినాం. పొద్దుటూరులో ఒక బస్టాండు గత ప్రభుత్వంలో ఏమైందంటే 2014-19 కాలంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన పనులను 2019-24 కాలం వచ్చేటప్పటికి మనం మంజూరు చేసిన పనులన్నీ ఆపేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఒక పనుల కోసము, అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకు పోతూ ఉంటుందో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పనులను కొనసాగించిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా చేయలే, ఆపేసింది. అట్లా ఆపిన కారణంగా కొన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన కుందుపెన్న వరదకాలం కానీ అదే మాదిరిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రపోజల్స్ పంపించడానికి ఆర్ఎండ్బి ఇంజనీర్లందరూ కూడా మనకు సమాచారం జరిగింది. వాళ్ళన్నింటినీ కూడా మనం తయారు చేసి పంపిస్తాం. 4 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం కావాలని మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ విడతల వారీగా మంజూరు చేయించుకొని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా పేదల సంక్షేమానికి కట్టుబడి పాలన కొనసాగిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ పాలన తీరు కారణంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో భారతదేశం 4వ స్థానంలో ఉందన్నారు. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ లోపలికి ప్రతి దాడి చేసి పాకిస్తాన్ను చావుదెబ్బకొట్టామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ తాగునీరు అందించే చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా చెప్పారు. రానున్న కాలంలో జమిడి ఎన్నికలు రాబోతున్నాయని, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో గత వైసీపీకి సంబంధించి 5 ఏళ్లు విధ్వంసకర పాలన కొనసాగగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వికసిత పాలన కొనసాగుతుందన్నారు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేశారని నీతి ఆయోగ్ తెలియచేయగా దేశంలో అప్పు కట్టని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. మద్యాన్ని అధికారులకు పెట్టి విక్రయించడం, ఇసుకను విచ్చలవిడిగా తరలించారని, ఇళ్లను ఆపారని, రోడ్లకు కనీసం గుంతలు పూడ్చలేదని, అమరావతి, పోలవరం రైల్వే జోన్ ఆపారన్నారు.
కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించలేదని, ఉద్యోగుల ఈపీఎఫ్ మొత్తాలు వాడి నిరుద్యోగాన్ని పెంచారన్నారు. రాష్ట్రాన్ని జగన్ భారతీలో భ్రష్టు పట్టించారన్నారు. అమరావతి అంటే ఇష్టం లేకనే సాక్షి టీవీలో కారు కూతలు మాట్లాడుతున్నారని, అమరావతి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వైసీపీలో అందరూ ఒక దొంగల బృందంగా ఉన్నారన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులో వైఎస్ భారతి 400 కేజీల బంగారం కొన్నారని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేది అతనికి ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా, ఏదో ఈ కారు కూతలు కుయ్యాలి. కారు కూతలు కూస్తే వాళ్ళకేదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి, తద్వారా రాష్ట్రమంతా అది వాళ్ళ కోసమా అనుకునేటట్టుగా చేసి ఆ అమరావతిని ఆపి, ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు, ఈ కారు కూతలు కూర్చునేది. ఆల్టర్నేటివ్ అది లోకల్ కామెంటు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేయాలంటే మేము ఒప్పుకోవడంలే. అందరికీ అక్కడ ఉండే వాళ్ళకు అవకాశం, ఉద్యోగ అవకాశం కలిగలేదు, ఆరోగ్య అవకాశం కలిగలే. దానికి వాళ్ళకు ఏమి చేయడంలే. వాళ్ళ విద్య తీసేసినారు, వాళ్ళకు పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడంలే. అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము. అది ఓపెన్గా అహింసా సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదోలేం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది. పేదోళ్ళ కోసం ఫైట్ జరుగుతుంది. అంటే అందరు టీం కదా, ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా. సజ్జల కొడుకు, మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఆ తర్వాత మహానుభావుడు వాడు రాజకేష్ రెడ్డి, వీళ్ళందరూ ఒక దొంగ టీం అంతా ఒక ప్లానప్. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. సింపుల్ భాష, హీరోయిజం జరుగుతుంది, వాళ్ళ విలనిజం జరగలే. ఆ విలనిజం వల్ల జరిగే మాటలు విధ్వంస పాలన, విలనిజం పాలన అది పోవాల. ఈ రాష్ట్రం బాగుపడాలి. రెడ్ బుక్ కొమ్మినేని శ్రీనివాసరావు అతి కూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించే దానికి ఎవరు లేరు. ఏం ఆ పాలన లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ రీత్యలో అతని అరెస్టు జరిగింది. అతను గతం ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు. అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే, ఆ కుండలో భాగమే. వాళ్ళకు మంచి చేయాలని ఏం ఆలోచన లేదు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన ఏం సజ్జల రామకృష్ణానికి తెలుదా? సారాయి ఆ విధంగా సారాయిని అమ్మొచ్చున్నా, అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నా. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇల్లు కట్టేటి ఆపినారు. రోడ్లు గుంతలు కూర్చలే. కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరాన్ని ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లులే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులను పట్టుకొని కొట్టాడు. ఎంతమందినో ఒక ఆఫీసర్లను చంపినారు. డిక్కీలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్లో ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టినారు. లేడీస్ను కించపరిచినారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు. ఒకరి నామినేషన్ వేయకుండా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు. పులివెందుల భాష నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీవో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని, చైర్మన్ మొదలుకొని, జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏంటి అతను మాట్లాడేది? ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి. అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరగకూడదని ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి, మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మను వెలివేశారు, షర్మిలాను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు. వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు? పురమాయించినది వాళ్ళే. అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది. వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు. బీజేపీ వెనకేసుకొచ్చుకుందన్న దానికి వెనకేసుకొచ్చుకోలే. దానికి
రాజు కసిరెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది లోపల. సినిమా స్టార్ట్ అయింది, వీళ్ళు స్టార్ట్ అయింది, ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ. నేను మొన్న చెప్పిన ఇప్పుడు ఈడీ కేసులు గ్యారంటీ అరెస్ట్ కాబోతున్నాడు. కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ, కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో. గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా. ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత, ఈయన చేసినది ఇంత. ఆమె శ్రీలక్ష్మి అని ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా. దాంట్లో కూడా ఈయనే, దాంట్లో కూడా ఈయనే. 400 కేజీ బంగారు కొనేదట, బంగారు తల్లి భారతి. 400 కేజీలు మాత్రమే ఈ సరా లెక్క. కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయొచ్చు. మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు. ఇంత బుక్ మహాభారతం ఇంతైతే వీళ్ళ బుక్ ఇంతుంది. ఏమన్నాడు ఎవరు చూడండి. ముందు ఆయనకు తాట ఉంటే కదా తీసేది. అయిపోయినాడు సినిమా. పార్టీ డైనోసార్ కాబోతుంది. వేరు పురుగు పట్టింది. వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టాలి. వాళ్ళ అంగమడి తోకలు తొండాలన్నీ అన్ని డెడ్డుగుడు మంది తగులుకొని ఉన్నాయి, అన్నీ పోయేటి. రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి. రాబోయే 8 నెలల్లో లోకల్ బాడీ సినిమా 100/100 మా యొక్క పరిపాలన మరింత సుముఖంగా ఉంటుంది. మోడీ గారి పరిపాలన అనుకుంటుంది. మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. పార్టీ అంతరించిపోతుంది. జైలుకు పోతాడు. అందరికీ ఉంది దరిద్రమంతా. రైట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించిన విధంగా ఎనలేని అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్లో ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా పాలనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 143.81 కోట్లతో పూర్తయిన 1377 పనుల ప్రారంభోత్సవం, 81.53 కోట్లతో 255 నూతన పనులకు శంకుస్థాపన నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే కనివిని ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేయాలంటే అప్పటి పాలకులు ఎన్నో ఇబ్బందులు పడేవి. వారిని కేవలం ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రతి గ్రామంలో 15 లక్షల పైచిలకు నిధులు ఖర్చు చేసి సిమెంట్ రోడ్డు వేశాం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్లకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా అర్హులందరికీ పెన్షన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జల్ జీవన్ పథకం ద్వారా 1800 కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇప్పించి మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అన్నమయ్య జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గత 9 నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్ రావాలంటే ఒక గ్రామానికి 2 లక్షల రూపాయలు దొరికేది. ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి 10, 15, 20 లక్షల రూపాయలతో 8 నెలల్లోనూ రోడ్లు వేసుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లు పార్ట్ హోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు 1800 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, మన నియోజకవర్గంలో కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ ఏదైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా 99.9% కాదు 100% పూర్తి చేసుకోవడం జరిగింది. పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ 30వ తారీఖున 31వ తారీఖున పింఛన్ ఇచ్చిన వ్యవస్థ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు, రాష్ట్ర యంత్రాంగాన్ని అందరూ పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాని కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ రోజుల్లోనే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో దాంట్లో మన రాయచోటి, పీలేరు, తమ్మలపల్లి ఇవన్నీ కవర్ కావడం కూడా ఒక భాగ్యంగా మనం ఇక్కడ భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్న 175 నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ స్కీమ్ కింద రావడం, మనం
ఈ మన ప్రాంతం కూడా ఆ స్కీమ్ కింద ఉండడం చాలా భాగ్యంగా ఉంది. సుమారుగా అన్నమయ్య జిల్లా ప్రాంతాలు ఈ చుట్టుపక్కల 1800 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం. ఆ కార్యక్రమం ద్వారా కేవలం నేను శాసనసభ్యునిగా ఉన్న రాయచోటిలోనే 350 కోట్ల రూపాయలతో ఉన్న గ్రామాలంతటికీ తాగునీరు అందించే విధంగా ఈ సంస్కరణ చేపడతామంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మనము గత సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏవైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసామో మీ ముందు ఉంచుతాను. అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి వర్క్స్ అయిపోయి ఇనాగ్రేషన్ అయిపోయినది మనం ఇక్కడ పెట్టలేదు. సపోజ్ పార్ట్ 3 ఉంది, ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో అప్పటికే అలాగే ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్ల కింద చేసిన వర్క్స్ ఇనాగ్రేట్ అయ్యి ఇప్పుడు మీకు చెప్పట్లేదు. ఈ రోజు మాత్రం ఇనాగ్రేషన్ చేసేది, అంటే ఈ రోజు కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్కి రెడీ ఉన్నాయి మీకు చెప్తున్నాను. మన జిల్లాలో మొత్తం 1377 ప్రాజెక్టులు 143 కోట్లతోని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇనాగ్రేషన్ కోసం. ఇక లేయింగ్ ఫౌండేషన్ అంటే అప్పటికే శాంక్షన్స్ వచ్చి టెండర్స్ వెళ్ళి రెడీ టు స్టార్ట్ వర్క్ వచ్చేసి 255 వర్కులు ఉన్నాయి. 83 కోట్లతోని ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా మన మంత్రివర్యులు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే రమారమి 250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వచ్చే సంవత్సరానికి కూడా కనీసం 200 రూపాయలు కేవలం ఇక్కడ మన జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో మొత్తం కనుక గత సంవత్సరం ప్రోగ్రెస్ చూసుకుంటే 1632 వర్క్లు 227 కోట్ల రూపాయలతోని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక మనం మున్ముందు కూడా మనం మరింత పురోగతిని సాధిస్తాము. సో మరొకసారి ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవనీయులు మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యాజ్ వెల్ యాజ్ కంపెనీ నుంచి కూడా 8 రూపాయల వరకు రావడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సో రైతాంగం కోసం ప్రభుత్వం ఎస్పెషల్లీ మన ప్రాంతంలో ఉన్నటువంటి కోతపురి మామిడి సాగు రైతులు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని మంత్రి గారు కూడా మీకు చెప్పి ఉన్నారు. మరికొంత వివరంగా నేను వివరాలు మీకు అంది. విద్యా సంస్థల్లో అమలు కాని ఫీజుల నియంత్రణ చట్టం కారణంగా తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు కోరారు. కడపలోని బీసీ సంక్షేమం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టెక్నోల పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో విద్యా వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేయించుకుంటూ దోపిడీకి తెర తీస్తున్నాయన్నారు. పరిమితి దాటి సీట్లంటూ బోర్డులు పెట్టి సీట్లు లేవంటూ తల్లిదండ్రుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కనీస సదుపాయాలు లేకున్నా ఇరుకు భవనాలలో విద్యా సంస్థలు నడుపుతున్నారని అన్నారు. నిబంధనల మేరకు ప్రతి స్కూల్కు ఖచ్చితంగా క్రీడా మైదానం ఉండాలని, అయితే ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా క్రీడా మైదానం కనిపించడం లేదన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడంతో ఆడపిల్లల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల బలహీనతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూలుకు వరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకుండా పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాలన్న తాపత్రయపడుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటితో పాటు విద్యా సంస్థల యాజమాన్యాలు దోపిడీకి తెరతీయడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. ఫీజుల నియంత్రణ చేస్తున్నామని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఎక్కడా విద్యా హక్కు చట్టం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని విద్యా చట్టాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘ చేనేత రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బుక్స్, నోట్ బుక్స్, షూస్ వీళ్ళ దగ్గరే తీసుకోవాలి. బయట 30 రూపాయల నుంచి 70 రూపాయల లోపు ఉన్నటువంటి మీటర్ షర్టు వీళ్ళు దాదాపుగా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక లోగో వేసినందుకు 100 రూపాయలు అయితే 400 టీషర్టు వసూలు చేస్తున్నారు. మరి విద్యాశాఖ అధికారులందరూ నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. అంతేకాదు 1994 విద్యా చట్టాన్ని ఎందుకు ఉపయోగించడం లేదు? వీళ్ళ దగ్గర కాలేజీలు, పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర లంచాలకు అలవాటు పడ్డారా అని అడుగుతున్నాం. ఒక కమిటీ నిర్ణయించింది ప్రభుత్వం. ఏ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, వాళ్లకు బాత్రూమ్లు, క్రీడా మైదానములు ఉన్నాయా లేదా, డ్రిల్ మాస్టర్లు ఉన్నారా లేరా, మరి వీటన్నిటిపైన
చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్లు విద్యాశాఖ అధికారులు కూర్చొనున్నారా? దాదాపు ఒక జిల్లాలో 1000 కోట్ల అవినీతి జరుగుతోంది. ఫీజుల పేరిట, బుక్స్ పేరిట, టెక్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజులు, టెక్నో ఫీజులు, కంప్యూటర్ ఫీజులు, ల్యాబొరేటరీ ఫీజులు, బిల్డింగ్ డెవలప్మెంట్ ఫీజులు, ఈ పేరుతో గుట్టుక తిప్పకుండా చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అడ్మిషన్లు అయిపోతున్నాయని అడ్మిషన్ల పేరుతో 1000 రూపాయల నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. మరి ప్రతి పాఠశాలలో 25% కేటాయించాలని మీకు తెలియదా? ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించుకొని వాళ్ళ దగ్గర వేలు వసూలు చేసి ఫీజులు, మళ్ళీ వీళ్ళను ప్రభుత్వ పాఠశాలల్లో గుర్తింపు కలిగిన పాఠశాలల్లో అడ్మిషన్లు చేసి అక్కడి నుంచి వస్తున్నటువంటి లబ్ధి పొందుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలు దోచుకుంటున్నాయి. మరి దీనిపైన ఏ విద్యాశాఖ మంత్రి కానీ, కలెక్టర్లు కానీ, ఎంఈఓలు కానీ, ఎండిఓలు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ మాట్లాడకపోవడం హాస్యాస్పదం. మీరు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారా అని అడుగుతున్నాం. మరి ప్రోత్సహించకుంటే విద్యా చట్టాన్ని ఎందుకు మీరు ప్రయోగించడం లేదు? ప్రతి స్కూల్లో ఫీజుల బోర్డులు వేస్తున్నారా? ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో 1వ క్లాస్కి ఎంత, 2వ తరగతికి ఎంత, 3వ తరగతికి ఎంత, 8వ తరగతి వరకు ఏ స్కూల్లో చదివినా గవర్నమెంటే బుక్స్, యూనిఫామ్లు, షూస్, బ్యాగులు ఇస్తుంది. మరి తల్లిదండ్రుల నుంచి వీళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇవన్నీ లబ్ధి పొంది లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అండ్ కాలేజీలు మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. విద్యా చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పును మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. అయ్యా నారా లోకేష్ గారు, మీ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, విద్య ప్రతి ఒక్కరికి అవసరం. ఈ విద్యను వ్యాపారంగా మలుచుకొని ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లను, పాఠశాలలను ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నాం. డిప్యూటీ సీఎం, మా ముఖ్యమంత్రి వర్యులు, అదే మంత్రి నారా లోకేష్ గారు వీటిపైన చర్యలు తీసుకుంటారా లేదా? లేదంటే కనుక ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలా? బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రజా ఉద్యమాన్ని మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ విద్యా చట్టాన్ని అమలు చేయకపోగా ఫీజుల మోతను భరించలేక నాణ్యమైన చదువు కావాలని ప్రతి ఒక్క కూలి పని చేసుకునే మధ్యతరగతి వాళ్ళందరూ మంచి మంచి స్కూల్లో చేర్పించాలని ఆశతో లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి మీరు పాఠశాలను పెట్టకుండా టెక్నో స్కూళ్ళు, ఆ స్కూళ్ళు, ఈ స్కూల్ అని నాన్నగా చెత్త పేర్లను పెట్టి ప్రజలను దోపిడీ చేస్తారా? చక్రాపేట మండలం చిలేకాంపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు వ్యవసాయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి రోజున తెలుగువారు ఖరీఫ్ సాగు మొదలుపెట్టే కార్యక్రమం. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ జిల్లాధికారి ఆధ్వర్యంలో రైతు లక్ష్మీదేవి పొలంలో PMDS బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘన జీవామృతం చేయించారు. అలాగే పంటల సాగులో జీవామృతం ప్రాధాన్యతను వ్యవసాయ అధికారులు తెలియజేశారు. చివరగా పశు సంపదకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త తదితరులు పాల్గొన్నారు. బీజామృతం అంటే ఏమేమి వేస్తారు సార్? మూత్రము, ఆవపేడ, మూత్రము, కొద్దిగా సున్నము, కొద్దిగా ఆర్గానిక్ సీడ్ షీట్ ఉంటుంది సార్. కౌడంగు, కవ్యూరిను, బెల్లం వేసేది, సున్నం, లైన్, ఇంకా పుట్టమట్టి. హలో, జాగరి preparation there is no smell. Yeah, I know. That's why I'm smelling smell. Once it is totally decayed, it will not have any smell.
So this also will be helpful in avoiding the diseases. It's basically providing some organic matter. Okay. Multiplied. కొంచెం స్ప్రెడ్ అవ్వండి అంతా Supplies the initial మీరు వెనక్కి స్ప్రెడ్ అవ్వండి వెనక్కి స్ప్రెడ్ అవ్వండి స్ప్రెడ్ అయితే ఫోటోలు సాలిసిగా ఫోటో గ్రూప్లో పెట్టిన ఫోటోలు చూస్తారా ఒకరి ముఖాలు పెడతారు తప్ప ఏం కనపడవు చెప్పండి Is there any rates for this? farmer has to make your own. He has to use it. If they don't have, a group of people with the SHG group, they has to discuss and they have to get some outside and they can make it as a 15 kgs oil per acre they are recommending. And also for high density we are now recommending 2 bags as a trial run, but we are not promoting 30 kg. We are only promoting 15 kg. It's they are it costs nearly 900 to 1400 based on availability of various Per acre, you mean? yeah per acre. This also they have to make. Yeah, they have to make yes sir. They have to make previous grade sir. Bijam. देखो दादी कनिष्ठम टंगे साथ दो so if you don't make right nowadays the converter creating distance of that's why I'm asking saying this against to the Yeah. this don't Yeah, no. okay except split వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా పేదల సంక్షేమానికి కట్టుబడి పాలన కొనసాగింపు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలో ఊహించని విధంగా ఎనలేని అభివృద్ధి. మీడియాతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజరెడ్డి స్పష్టం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.